పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెబుతారు. సత్య, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు 2 ఏళ్ల పాటు ఏపీ ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపులో భాగంగా ఆయన్ను 2 సార్లు సస్పెండ్ చేసింది. ఒకసారి ఆయన న్యాయస్థానానికి వెళ్లి ఊరట పొందారు, మరోసారి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కు కూడా వెళ్లి ఊరట పొందాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు తనకు రిటైర్మెంట్ సమయంలో పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న సమయంలో ఆయన న్యాయస్థానాల్లో పోరాటం చేసి 1 రోజు ముందు మాత్రమే ఆయన తిరిగి పోస్టింగ్ పొంది రిటైర్ అవ్వడం జరిగింది. ఆయన రిటైర్ అయిన తర్వాత ఈలోగా ప్రభుత్వం రాష్ట్రంలో మారడంతో రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును రిటైర్డ్ ఐపీఎస్ విశ్రాంత అధికారిని ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య.